నమస్తే అండి. మా ఇంటి పాఠశాలకు స్వాగతం. నేను మీ మౌనిక. ఈరోజు మనం లూసిడా హ్యాండ్ రైటింగ్లో పార్ట్ 2 చెప్పుకుందాం. మనం నిన్నైతే మిడిల్ జోన్ లెటర్స్ చెప్పుకున్నాం. ఈరోజు అప్పర్ జోన్ అండ్ లోయర్ జోన్ లెటర్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. అప్పర్ జోన్ లెటర్స్ చెప్తున్నాను చూడండి. అప్పర్ జోన్ అంటే 1, 2, 3 ఈ 3 లైన్ని టచ్ చేస్తూ రాసి లెటర్స్ ని అప్పర్ జోన్ లెటర్స్ అంటారు. అంటే 1, 2, 3 ఈ 3 లైన్స్ ని టచ్ చేయాలి. మనం కిందకి వెళ్ళలేదు కదా, ఈ గ్యాప్ ను వదిలేసాం. సో ఇది అప్పర్ జోన్. ఇందులో ఫస్ట్ లెటర్ స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్, ఇక్కడ కరువు తిరిగి స్ట్రైట్ లైన్. ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఇలా రావాలి. ఇది కిందకి వెళ్ళాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇలా మనకి లూసిడాలో రౌండ్స్ ఉండవు, మాక్సిమం ఇలాగే ఉంటాయి. సో ఇలా వెళ్ళి పై లైన్ టచ్ చేసి ఇలా వచ్చేసండి. ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, ఇక్కడ స్పేస్ కూడా కనిపించాలి. ఇది బి, స్మాల్ బి. నెక్స్ట్ స్మాల్ డి. డికి స్లీపింగ్ లైన్, కర్వ్, స్టాండింగ్ లైన్, అగైన్ స్లాంటింగ్ లైన్. ఇక్కడ ఒక స్లాంటింగ్ లైన్ వచ్చింది. ఇది వచ్చాక ఇక్కడ నుంచి ఒక స్లాంటింగ్ లైన్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుండి ఒక రౌండ్ వచ్చి సేమ్ ఈ రౌండ్ కింద లైన్ ని టచ్ చేసి ఇక్కడ నుంచి స్లాంటింగ్ లైన్ ఇలా తిరిగి పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, అలా గ్యాప్ కనిపించాలి. అలా. ఓకే, నెక్స్ట్ హెచ్. స్లీపింగ్ లైన్, కర్వ్, స్ట్రైట్ లైన్ లైక్ దిస్. అగైన్ ఇక్కడ నుండి అదే లైన్ మీద పైకి రండి, ఒక కర్వ్ తిరగండి ఇలా. ఇక్కడ నుండి చిన్న స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ స్మాల్ కే. కర్వ్, స్ట్రైట్ లైన్. మనం నిన్న ఈ స్ట్రోక్, ఈ ఎక్స్ట్రా స్ట్రోక్ చెప్పుకున్నాం కదా, ఇది కొంచెం కష్టం అని చెప్పి అనుకున్నాం. ఈ స్ట్రోక్ ని ఇక్కడ యాడ్ చేయాలి. ఈ మిడిల్ లో నుంచి స్టార్ట్ చేసి సెకండ్ లైన్ టచ్ చేసి రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్లాంటింగ్ లైన్ రాసి వి లాగా ఇలా పెట్టాలి. కే, స్మాల్ కే అది. నెక్స్ట్ కర్వ్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్. స్మాల్ టీ. స్మాల్ ఎల్. ఇవి అప్పర్ జోన్ లెటర్స్. నెక్స్ట్ మనం లోయర్ జోన్ లెటర్స్ చెప్పుకుందాం. లోయర్ జోన్ లెటర్స్ అంటే ఈ కింద 3 లైన్స్ మాత్రమే టచ్ చేస్తుంది. అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 లైన్స్ మాత్రమే టచ్ చేస్తుంది. ఈ పై లైన్ ని టచ్ చేయదు. సో దీన్ని లోయర్ జోన్ లెటర్స్ అంటారు. ఇందులో ఫస్ట్ జీ రాయాలి. జీ ఎలా అంటే మనం ఆల్రెడీ ఇది నేర్చుకున్నాం కదా, ఈ కార్నర్ పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి సీలా స్టార్ట్ చేసి ఇలా పైకి వెళ్ళి స్టాండింగ్ లైన్ అండ్ కర్వ్. జీ. జీ ఆఫ్టర్ జే స్లాంటింగ్ లైన్ రాసి సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ కి మధ్యలో మళ్ళీ స్ట్రైట్ లైన్ రాసి కర్వ్ పెట్టండి. డాట్. జే లైక్ దిస్. నెక్స్ట్ స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్. ఇక్కడ ఇలా కార్నర్ వచ్చింది కదా, ఇలా రావాలి. ఇలా వచ్చాక ఈ మిడిల్ లో నుంచి ఒక రౌండ్ వస్తుంది. పి. పి. నెక్స్ట్ క్యూ. ఇది ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, అలాగే గ్యాప్ ఉండాలి పీకి. నెక్స్ట్ క్యూ. ఇలా పైకి వచ్చి ఇక్కడ వచ్చింది కార్నర్, స్ట్రైట్ లైన్ అండ్ స్లాంటింగ్ లైన్. క్యూ. నెక్స్ట్ స్లాంటింగ్ లైన్, వై. ఇక్కడ ఒకే ఒక లెటర్ ఫుల్ జోన్ లెటర్ ఉంది, అది కూడా రాసేసుకోండి. ఎఫ్. ఇది
1 2 3 4 లైన్స్ ని టచ్ చేస్తూ రాస్తుంది. సో ఇది లోయర్ జోన్ అవుతుంది, అప్పర్ జోన్ అవుతుంది. మీరు లోయర్ జోన్ లో అన్నా రాసుకోవచ్చు, అప్పర్ జోన్ లో అన్నా రాసుకోవచ్చు. ఇది ఒక్క లెటరే ఉంది కాబట్టి రాసేసేయండి. ఇప్పుడు మనం మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోయర్ జోన్ అన్ని లెటర్స్ కలిపి A to Z ఒకసారి రాసేద్దాం. ఇప్పుడు చూడండి, స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d, స్మాల్ e, స్మాల్ f, small g, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small z. స్మాల్ ఆల్ఫాబెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక క్లాస్లో లూస్రా క్యాపిటల్ లెటర్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.